నీ పరువు దేశం పోయి సంకలో పెట్టు అని చెప్పినావు కదా నువ్వు. ఏమ్మా తొడల మధ్య పెట్టు అని చెప్పినావు కదా. వాడికి ఏందని చెప్పినావు కదా. బ్రహ్మకాయన పుట్టుద్ది బ్రహ్మ తెగులు. నువ్వు రోడ్డు మీదకి వచ్చి నార్మల్ ఆడపిల్ల ఏమేమి ఫేస్ చేస్తుందో అవి చూసి తర్వాతకి అప్పుడు నువ్వు సీవులేస్తాను ఏంటి తొడలు దాకా పట్టాలని చెప్పు. నీ పరువు దేశం పోయి సంకలో పెట్టుకో అని చెప్పు తల్లిదండ్రులు. మా కడలి సత్యనారాయణ ఐడియా ఉందా మీకు? ఉంది చూసిన. ఇప్పుడు కడలి సత్యనారాయణ కాదులే, ఏమంటుందంటే మాకు డిపెండ్, నేను ఎవరి మీద డిపెండ్ అవను, మా ఇంట్లో మీద డిపెండ్ అవను, ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవను, వాళ్ళ అత్త మామ మీద కూడా డిపెండ్ అవను అంటది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆలోచన బాగా చదువుకుంది, కథలు రాస్తుంది, బుక్కులు కూడా అందించింది. నాకైతే చదువు లేదు, నేను ఊరావను కాబట్టి నాకు అర్థమైన జ్ఞానంలో నేను చెబుతున్నా. ఆమె అర్థం చేసుకోవాలి, ఆమెను నేను కీచపరచలేదు, ఆమెను అవమానియట్లేదు కూడా. ఆమె ఆలోచన విధానం చెబుతాను నేను, అర్థం చేసుకోవాలి. ఆమె పేరు కడలి, అదే కదా. ఇంట్లో వద్దంటుంది కాబట్టి కడలి అంతే, ఆమె కడలే. ఆమె ఏమంటుంది, 25 ఏళ్ళు పెంచారు కాబట్టి నానా ఇంటి పేరు ఈడు, 25 ఏళ్ళు పెంచి మళ్ళీ వేరే ఇంటికి పంపిస్తాడు కాబట్టి ఆయన ఇంటి పేరు నాకు ఈడు. ఆయన నా ఇల్లు అంటాడు, ఈయన నా ఇల్లు అంటాడు. మరి నా ఇల్లు ఏది? నేను సొంతంగా సంపాదించుకోవాలా, నేను సొంతంగా కట్టుకోవాలా, నేను కొనుక్కోవాలి నా వస్తువులు, నేను తెచ్చుకొని తింటే అప్పుడు నాది ఇల్లు, ఆడపిల్లకి అది ఇల్లు. ఆయన అనే మాట చెబుతుందామా సమాజానికి? ఇప్పుడిప్పుడే కొద్దిగా మారి ఊరు అమ్మమ్మల కూరలు, మన పూర్వీకులు మన అమ్మమ్మల నానమ్మలు చేసినవి అవన్నీ ఇప్పుడిప్పుడే మారి కొద్దిగా నేచర్కి వస్తున్నారు పిల్లలు. ఇట్లాంటి మెసేజ్ ఇస్తే ఇండివిజువల్ అంటే సోషల్గా బతకాలని చెబితే అమ్మ నాన్న అట్ట అనుకుంటే అసలు నువ్వు రావుగా. ఫస్ట్ నువ్వు రావుగా తల్లి కడలి. అమ్మ నాన్న నీయాలకి ఇండివిజువల్ గా నా ఇల్లు కావాలా, నా తిండి నేను తినాలా, నేను కట్టుకోవాలా, నా సామాన్ నేను కొనుక్కోవాలంటే అసలు నువ్వు రావుగా తల్లి. వాళ్ళిద్దరు అనుకుంటే అసలు నువ్వు రావు. అది ఫస్ట్ తెలుసుకో. నువ్వు సమాజానికి మంచి మంచి కథలు అందిస్తున్నావు, 100 పాటలు రాసినానని చెప్పు. నువ్వేం అందిస్తున్నావు? ఈ మెసేజ్ ఇవ్వకూడదు కదా. అమ్మ నాన్న వేసిన దాని మీదే కదా నువ్వు బతుకుతుంది. నువ్వు కారులో పోయి వస్తున్నావు, కారులో వస్తున్నావు. నువ్వు మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పు, ఏంది బట్టలు సరిగా వేసుకునే విధానం గురించి చెప్పు. నేను సివిలేసా ఏంటి నువ్వు చెప్పు. అవి వేసుకుంటే వాడికి ఏంది, వాడి మృగం అని చెబుతున్నావు. నువ్వు ఒక్కసారి నార్మల్ ఆడమడిచాలగా నువ్వు వచ్చి రోజు నీ డ్యూటీకి నువ్వు పో, బస్సుల్లో ఎక్కి ఆటోల్లో దిగి నార్మల్గా ఏ రోజు ఉదయం సాయంత్రం తిరిగి ఆ తర్వాత ఆ నార్మల్ ఆడపిల్ల పరిస్థితి ఎట్టుంటుందో చూసి అప్పుడు నువ్వు చెప్పు. నీ పరువు దేశం పోయి సంకలో పెట్టు అని చెప్పినావు కదా నువ్వు. ఏమ్మా తొడల మధ్య పెట్టు అని చెప్పినావు కదా. వాడికి ఏందని చెప్పినావు కదా. బ్రహ్మకాయన పుట్టుద్ది బ్రహ్మ తెగులు పూర్వం నుంచే ఉంది. ఆడపిల్ల ఉండే ప్రదేశంలో ఉండాలంటే నీకు సిర్రెత్తుకు వస్తున్నాదని చెబుతున్నావు కదా. ఉండొద్దా? ఉండాలి కదా. అన్ని కథలు రాస్తున్నావు, అమ్మ మీద రాస్తున్నావు, అమ్మాయి మీద రాస్తున్నావు, చదువుకున్నావు. అదే ఏం మెసేజ్ ఇస్తావు అనుకుంటున్నావు నువ్వు? అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నీ మాటలిని రోజు కష్టం చేసుకునే వయసు పిల్లలు ఉంటారు. నీ మాటలిని ఇండివిజువల్గా బతకాలి. నేను నాకు అమ్మ నాన్న ఇంటి పేరు వద్దు, అత్తగారి ఇంటి పేరు వద్దు, మొగుడు మీనా బతకొద్దు, తల్లిగారి మీనా బతకొద్దు అంటే మరి నువ్వు ఆనించి వచ్చి నువ్వు నాకు అదొక్కటి నువ్వు మాత్రం నాకు నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిందే. నేను ఈ మీడియా ద్వారాగా నేను నిన్ను అడుగుతున్నా, తల్లి అనే అడుగుతున్నా. నువ్వు మాత్రం నాకు నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిందే. తల్లి కడలి, నువ్వు సమాజానికి ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. నీకు తల్లిగారు వద్దంటున్నావు, మొగుడు వద్దంటున్నావు. నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? అమ్మ నాన్న అది అనుకుంటే నువ్వు రావుగా. ఫస్ట్ నువ్వు ఇవన్నీ రాయవుగా. ఏంది మరి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? నువ్వే చెప్పు. మళ్ళా తర్వాత నువ్వు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒక ఆడబిడ్డ ఒక ఇంట్లో పుట్టిన తర్వాత అమ్మ నాన్న మీద కొన్ని సంవత్సరాలు బతికిన తర్వాత వాళ్ళు కట్టినారు ఇంటికి చేస్తారు కదా, వేరే ఇంటికి చేరేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ మీద బతికితే తప్ప? కరెక్ట్ గా. దయచేసి ఇప్పుడు ఈ కాలపు ఆడపిల్లలకు నేను చెబుతున్నా, ఇలాంటి మాటలు ఇండివిజువల్ బతుకు మనం ఒంటరిగా ఉందాము అనుకోవద్దు. ఏదన్నా సమస్య వస్తుంది, అత్తే ఉంటది, మావే ఉంటది. మీరు తొందరపడి దెబ్బే చేసుకోబోతాడు అబ్బాయి, నువ్వు తొందరపడి మాట అనిపోతావు. ఆ గ్యాప్ లో అత్తే వస్తుంది, మావే వస్తుంది. మీకు అప్పుడు కంట్రోల్ అవుతుందిగా. ఆ 5 నిమిషాలు ఇష్టం తప్పుద్దిగా, తర్వాత మళ్ళీ మంచి అవుతారుగా. దానికోసమైనా మీరు కలిసి ఉండాలి. దానికోసమైనా అర్థం చేసుకోండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి ఫస్ట్. దానికోసం ఈ గ్యాప్ లో నలుగురు కలిసి ఉండమనుకో, నువ్వేమన్నా నీ భర్త నిన్నేమన్నా అనాలన్నా కొద్దిగా టైం తీసుకుంటాడు. నువ్వు ఆయన ఏమన్నా అనాలన్నా అమ్మో అత్తగారు ఉంది, మామగారు ఉంది అని కొద్ది టైం తీసుకుంటాడు. దానివల్ల చాలా కంట్రోల్ అయిపోద్ది, సంసారాలు చాలా బాగుపడతాయి.
ఒంటరి ఉండటం వల్ల ఎవరు భయం ఉండదు, ఎవరు రారుగా. మీ ఇష్టం, గుద్దుకుంటే గుద్దుకోవటం, చంపుకుంటే చంపుకోవటం, అదే నడుస్తుంది. అది వద్దు, అది వద్దు దయచేసి. ఇదే కావాలి. అత్త, మామ, ఆడబిడ్డలు ఎవరున్నా సరే గబుక్కును కోపం వచ్చి మీరు ఏదన్నా అనాలన్నా కూడా గబుక్కున మాయుండు అత్తయ్యుండు అనే భయం వస్తే ఆ కోపం కంట్రోల్ అయిపోద్ది. ఆ 5 నిమిషాలు అయిపోతే తర్వాత మళ్ళీ మంచి పోతుంది. అది కావాలి ఈ సమాజానికి, ఇప్పుడున్న సమాజానికి. అమ్మ, ఆడబిడ్డ చిన్న చిన్న పట్టుబడి బట్టలు వేసుకోవడం మంచిదేనా? అంటే చెప్పలు కనిపించేలా, తోళ్ళ కనిపించేలా వేసుకుంటారు కదా, అసలు అలా వేసుకోవచ్చు అంటారా? అవును చెప్పినట్టుగా వద్దు కడలి, నువ్వు చెప్తుంది అది మంచి పద్ధతి కానే కాదు. నువ్వు ఇండివిజువల్ బతుకు అని అంటున్నావు. నువ్వు ఒక్కసారి నార్మల్ ఆడపిల్లలుగా నువ్వు రోడ్డు మీదకి రా. నువ్వు రోడ్డు మీదకి వచ్చి నార్మల్ ఆడపిల్ల ఏమేమి ఫేస్ చేస్తుందో అవి చూసి తర్వాత అప్పుడు నువ్వు సీవులు వేస్తాను. ఏంటి తొడలు దాకా పట్టాలని చెప్పు, నీ పరువు తీసుకుపోయి సంఖలో పెట్టుకో అని చెప్పు తల్లిదండ్రులు. నువ్వు దయచేసి నువ్వు ముందర ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో తల్లి, నీకు తెలుస్తుంది అప్పుడు తల్లిదండ్రులు విలువలు. నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకొని నువ్వు ఒక బిడ్డకు జన్మనియ్యి. ఏ మాటలు నువ్వు చెప్పు వాళ్ళకి. కథలు రాస్తున్నావు 100 పాటలు, అసలు నీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని కూడా నువ్వు చెబుతున్నావు. ఈ మెసేజ్ అట్టెత్తాను నువ్వు సమాజానికి. అసలుకి నీ మాటలు నీ పిల్లలు చెడిపోతా ఆమె ఇష్టం. నీకు రోగం ఉందని చెప్పి అందరిని గాలికొండమని చెబుతున్నాయిందమ్మా నువ్వు. మరి ఒక బస్సులో పోతుంటేనంట ఒక మనిషి చప్పల పని చేసుకొని చక్కా ఇడిచిండంట. ఏమో గాలికి స్వేచ్ఛగా ఉండాలంట. మగ మనిషితో పాటు ఆడ మనిషి ఎట్టుంటో తల్లి, మనకు నిబంధన ఉందిగా అని కథలు రాత్రుడు. నీకని బుద్ధి ఉండాలిగా. మగ మనిషి ఇడిచేసుకొని ఉంటాడు, కనీసం కడ్రాయిల మీద నిలబడుతుడు మగోడు. ఆడవాళ్ళు మనం నిలబడలేముగా. నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? వాడైతే కాలికి ఉండాలా, నేనైతే ఉండకూడదు అంటావు. మరి వాడితో పాటు నువ్వు ఉంటావా? ఉండి చూపి కడ్డారు మీద నిలబడుతున్నాడు మగ మనిషి ఆడ మనిషి సమానమే అంటున్నావు. అతను కడ్రాయర్ మీద నిలబడుతున్నాడు, నువ్వు కూడా కడ్రాయర్ మీద నిలబడు. అది వద్దమ్మా, అది తప్పు. ఆ సమాచారం అనేది తప్పు. నీకు చాలా జ్ఞానం ఉంది, నువ్వు చాలా కథలు రాస్తున్నావు, మంచి మంచి పాటలు రాస్తున్నావు, కానీ ఈ ఇచ్చే జ్ఞానం మాత్రం సమాజానికి ఇది తప్పు. నువ్వు ఇది ఇవ్వద్దు అసలుకి. ఎవరి భర్త భార్య అంటేనే సమానం వచ్చి ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఇదిగో ఎక్కువ తక్కువలు ఇద్దరం కలిసి పని చేయాలని బుద్ధులు పుట్టబట్టే లోకం మీద మగ మనిషి సోమరపోత అవుతుండు. అది తెస్తుంది, నేను తింటాను అంటుండు ఒక మగ మనిషి. సంసారాలు చెడిపోతున్నాయి, వద్దు. మగ మనిషి కావాలా, ఆడ మనిషి వండాలా. అది సమాజానికి కావాలా. పూర్వం అదే నడిచింది. అది వస్తేనే పిల్లలు అందరూ బాగుపడతారు, సమాజం కూడా బాగుపడుతుంది. ఆ మార్పు రావాలని మనం కోరుకోవాలి. కానీ చదువు ఉన్నందుకు లేదు నేను సంపత్తాను, నువ్వు బయటికి పోయిన కాంచి అనుమానాలు పెరుగుతున్నాయి, సావులు ఎక్కువైతున్నాయి. అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. మనం ఇది కాదు ఇండివిజువల్. నాకు నాన్న ఇల్లు, మొగుడు ఇల్లు, నాకు ఇల్లు ఏదంటే మనకి ఇల్లు ఏది? అదేం ప్రశ్న? అది వద్దు. నువ్వు అది మార్చుకోవాలి, దానికి నువ్వు రివర్స్ చెప్పాల్సింది అంతే. కడలి నేను అడిగేది. థ్యాంక్స్.